హలో అండి, హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ టు కిచెన్ అండ్ చిల్డ్రన్ ఛానల్. ఈరోజు మిడిల్ క్లాస్ హౌస్ వైఫ్ వెయిట్ లాస్లో 22nd డే అండి. ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం పెసరట్టు వేసాను. పెసరట్టు ఉల్లికారము. తర్వాత నేను ఇక్కడ డీటాక్స్ వాటర్ కోసం జీరా వాటర్ ఉడకబెట్టుకున్నానండి. అంటే 1 టేబుల్ స్పూన్ జీరా వేసి 1 గ్లాస్ వాటర్ వేసి ఉడకబెట్టుకున్నాను అనమాట. ఇలా జీరా పౌడర్ తాగడం వల్ల జీర్ణశక్తి అనేది చాలా మెరుగుపడుతుందండి. మనము అజీర్తి అనేది తగ్గుతుంది. అలాగనే మలబద్ధకం అనే సమస్యలు దూరం అవుతాయి. చాలా చాలా బెస్ట్ ఆప్షన్ అండి ఈ జీరా వాటర్ అనేది. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళే కాదు, మన ఇంట్లో పిల్లలకు పెద్దలకు వారానికి ఒకసారి ఇలా 1 గ్లాస్ హాఫ్ గ్లాస్ కానీ జీరా వాటర్ ఇస్తే చాలా మంచిదండి. నేను హాఫ్ నిమ్మ చెక్కను పిండేసుకొని ఇంకా తిరగొట్టుకొని తాగేస్తున్నాను అనమాట జీరా వాటర్ అనేది. మార్నింగే ఇలా జీరా వాటర్ కానీ వామ్ వాటర్ కానీ తాగడం వల్ల చాలా చాలా బాగుంటుందండి హెల్త్ అనేది. తర్వాత నేను ఇక్కడ పెసరట్టు వేస్తున్నాను చెప్పాను కదా. ఆ రోజు 3 పెసరట్లు తిన్నానండి. మసాలా పెసరట్టు కూడా వేసుకున్నాను. అంటే ఆనియన్స్ వేసి వాటిపైన అవిసె గింజల పొడి చల్లుకుంటాను అనమాట. ఇది చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉల్లికారం కూడా చేశాను, అది కూడా వేసుకొని తింటున్నాను. ఈ పెసరట్లో ప్రోటీన్స్, ఐరన్ చాలా ఎక్కువగా ఉంటాయి. వీక్లీ 2 times ఇలా పెసరట్టుని వేసుకొని తినడానికి ట్రై చేయండి. చాలా హెల్త్ కూడా చాలా బాగుంటుంది. తర్వాత నేను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ తర్వాత కాఫీ అలవాటు ఉందని చెప్పాను కదా, కాఫీ కూడా తాగుతున్నాను. 1 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకున్నాను. చిన్నదండి నా టేబుల్ స్పూన్ అనేది, అందుకోసం 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. తర్వాత బ్రూ పొడి వేసేసుకొని పాలు వేసేసుకొని ఇంకా తిరగొట్టుకొని తాగడమే అనమాట. వెయిట్ లాస్లో ఉన్నామే కాఫీ తాగకూడదు, టీ తాగకూడదు అంటూ ఉంటారు కదండి. మనము షుగర్ అనేది కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి తాగకూడదు అంటారండి. ఇంకా మనం షుగర్ తగ్గించి మనం బ్రూ పొడి కానీ ఇలా టీ పొడి కానీ ఎక్కువ చేసుకొని తాగితే చాలా బాగుంటుంది. కాకపోతే కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండడం వల్ల మన పొట్టలో ఫ్యాట్ ఏర్పడుతుంది అనేసి కాఫీ తాగకూడదు అని చెప్తూ ఉంటారు. కొద్దిగా షుగర్ వేసేసుకొని తాగేస్తే ఏం కాదండి. తర్వాత నేను ఇక్కడ లంచ్లోకి వచ్చేసి రాగి సంగటి బీరకాయ పులుసు పెట్టానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఇంట్లో అందరికీ రాగి సంగటి బీరకాయ పులుసు చేశానండి. నేను కూడా అదే తిన్నానమాట. 1 గ్లాసు బియ్యం అనుకోండి, 6 గ్లాసుల వాటర్ వస్తే కరెక్ట్గా సరిపోతుందండి. రాగి సంగటికి బాగా అనుకుగా వస్తుంది, గట్టిగా లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు. మనం గట్టిగా ఉందనుకోండి మన నాలుకకు అతుక్కుంటుంది. అందుకోసం గట్టిగా లేకుండా అనుకుగా ఉండేటట్టుగా చేసుకుంటే రాగి సంగటి అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. పులుసు కూరలోకి కానీ, బెండకాయ పుల్లగూరలోకి కానీ, వంకాయ పుల్లగూరలోకి కానీ ఇలా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఇక్కడ రెడీ అయిపోయినాయండి లంచ్ అన్నీ కూడా. బీరకాయ పులుసు, అలాగనే రాగి సంగటి, రాయలసీమ రాగి సంగటి చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత నేను ఇక్కడ అన్నం కూడా పెట్టేశాను మా వారికి అనేసి. ఇంకా లంచ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. పిల్లలకి క్యారియర్ పెట్టాలండి, అందుకోసం 3 బాక్సులలో పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత అందరికీ పెట్టేసిన తర్వాత నేను కూడా తినేస్తున్నాను. 12-12:30 కల్లా లంచ్ ఫినిష్ చేసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకు తొందరగా అరుగుతుంది. మన కడుపులో కూడా ఫ్యాట్ అనేది ఏర్పడుకోకుండా జీర్ణశక్తి అనేది బాగా ఉంటుందన్నమాట. మనం ఇలా తొందరగా లంచ్ ఫినిష్ చేసుకుంటే మళ్ళీ త్వరగానే స్నాక్స్ తినచ్చు, త్వరగానే డిన్నర్ ఫినిష్ చేసుకోవచ్చు. ఆడికి 6 కల్లా డిన్నర్ అనేది క్లోజ్ అయిపోతుంది. మన కడుపులో కూడా ఫ్యాట్ అనేది ఏర్పడుకోకుండా మనం కూడా వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేస్తామన్నమాట. అందుకోసం ఎర్లీగా తినడానికి ట్రై చేయండి. వెయిట్ లాస్లో ఉన్నప్పుడు అదే బెస్ట్ ఆప్షన్ అనమాట. తర్వాత నేను ఇక్కడ లంచ్లోకి వచ్చేసి రాగి సంగటి ముద్ద చేసుకున్నానండి. రాగి సంగటి ముద్ద, కొన్ని దానిమ్మ గింజలు ఉంటే అవి కూడా వేసుకున్నాను అనమాట. ఇలా ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడం వల్ల మన కడుపులోకి ఎక్కువ రైస్ వెళ్ళకుండా మనం ఫ్రూట్స్ తింటాం కాబట్టి పొట్ట కూడా ఫుల్గా ఉన్నట్టుంటుంది, ఫుల్గా అయినట్టు కూడా ఉంటుంది అనమాట. మనం ఇవన్నీ మిస్ అయినామే అనే ఫీలింగ్ లేకుండా అన్నీ తిన్నామనే ఫీలింగ్ వస్తుందన్నమాట. చూడండి, రాగి సంగటి బీరకాయ పులుసు చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంతకుముందు నేను వీడియో కూడా పెట్టేశాను. ఆ వీడియో కావాలంటే మన ఛానల్ ఉంది, చెక్ చేసుకోండి. మనం పొట్ట మార్చుకోకుండా అన్నీ తింటూనే వెయిట్ లాస్ అవ్వడానికి ఎంత హ్యాపీగా ఉంటుందండి వెయిట్ లాస్ అవుతుంటే. అంటే మనం అన్నీ తినలేమనే ఫీలింగ్ లేకుండా అన్నీ తింటున్నామనే ఫీలింగ్ వస్తుంది. అలాగనే వెయిట్ లాస్ అనేది కూడా ఈజీగా అవుతుందండి. ఇలా అన్నీ తింటూనే పొట్ట మార్చుకోకుండా అన్నీ తింటూనే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. చాలా చాలా ఈజీగా వెయిట్ లాస్ అవుతాము. మనం
ఏమి వారానికి 2 kgs 4 kgs అలా తగ్గడం అవసరం లేదండి. వీక్లీ 1 kg తగ్గడానికైనా ట్రై చేయండి ఇలా తింటూ. ఇదే మంచిది కదండి. అన్నీ తింటూనే మనం వెయిట్ లాస్ అవుతేనే మనకు కూడా హ్యాపీగా కూడా ఉంటుంది, అలాగనే మనం కూడా సన్నపడినామనే ఫీలింగ్ వస్తుంది. చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి ఇలా అన్నీ తింటూ వెయిట్ లాస్ అవుతే. తర్వాత నేను ఇక్కడ రాగి సంగటి కాబట్టి తొందరగా జీర్ణమయ్యి త్వరగా ఆకలి అవుతుందండి. అందుకోసం స్నాక్స్లోకి బొబ్బర్లు చేస్తున్నానండి. అదే అండి అలసందల గుగ్గుళ్ళు చేస్తున్నాను. అందుకోసం 12కే నేను ఇవి నానబెట్టుకున్నాను. ఇవి నాటువండి, అంటే హైబ్రిడ్ కాదనమాట, నాటువి పల్లెల్లో పండించినవి అనమాట. అందుకోసం 1.5 గ్లాస్ వేసేసి 12కే నానబెట్టేసాను, తొందరగా నానతాయి అనేసి. నాటువి కాకుండా హైబ్రిడ్ అయితే 2 అవర్స్లోనే నానిపోతాయండి. ఇలా నాటువి అయితే ఒక 3 అవర్స్ పడుతుందండి నానడానికి. అందుకోసం 12కే నానబెట్టేసుకున్నాను. చూడండి మనకు 3:30, 4 కల్లా మనకు చక్కగా నానిపోయి ఉంటాయి. మనకు ఇంకా అప్పుడు స్నాక్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ అన్ని వాటర్ అంతా వడగట్టేసి ఇంకా కుక్కర్లో వేసేసుకొని వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాను అనమాట. అవి మునిగే వరకు వాటర్ వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా కల్లుప్పుని యాడ్ చేసుకున్నాను. ఇలా కల్లుప్పుని యాడ్ చేయడం వల్ల అవి ఉప్పుగా ఉండేసి బాగా తినడానికి కూడా టేస్టీగా ఉంటాయన్నమాట పిల్లలకు కూడా. తర్వాత విజిల్ పెట్టేశాను అనమాట. ఇక్కడ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఉడికించుకుంటే బాగా 4 విజిల్స్ కల్లా ఉడికిపోతాయండి. ఎక్కువ విజిల్స్ పెట్టాల్సిన అవసరం కూడా లేదనమాట. తర్వాత బయటికి వచ్చి చూస్తే వర్షం పడుతుందండి. అప్పుడు 4:30 ఆ టైంలో అప్పటికప్పుడు మబ్బులు వచ్చేసి ఇంకా వర్షం పడుతూ ఉందండి. మార్నింగ్ అంతా కూడా ఎండ కాసేసింది, ఇంకా అప్పటికప్పుడు మబ్బులు వచ్చేసినాయి, గాలి పెట్టేసింది, వర్షం పడుతుంది. వర్షం స్టార్ట్ అయిందనమాట. అప్పుడు చాలా చాలా చల్లగా ఉందండి. వర్షానికి ఇలా వేడి బొబ్బర్లు, వేడి అలసంద గుగ్గుళ్ళు చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను ఇంట్లోకి వచ్చేసి ఒక ఆనియన్ ఇలా సన్న ముక్కలుగా 2-4 పచ్చిమిర్చిని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అవి విజిల్స్ వచ్చేసింటే పక్కన పెట్టేశాను. తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద బాండి పెట్టేసి బాండి వేడయ్యే లోపల నేను ఇక్కడ వీటిని ఉడగట్టేసుకుంటున్నాను అనమాట. 4 విజిల్స్కి చాలా చక్కగా ఉడికిపోయినాయండి. మీరే చూడండి, చాలా మెత్తగా కూడా ఉడికిపోయినాయి. అదే మనము హైబ్రిడ్ అనుకోండి 2 విజిల్స్కే ఉడికిపోతాయి అన్నమాట. అవి తొందరగా ఉడుకుతాయి కదా. చూడండి ఇవి నాటివి కాబట్టి 4 విజిల్స్ పెట్టేశాను. చాలా మెత్తగా ఉడికిపోయాయి, బాగా టేస్టీగా ఉన్నాయి. ఉప్పు వేసాం కదా మనం వాటిలో, అందుకోసం చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. అవి వడగట్టేసిన తర్వాత ఇక్కడ బాండి వేడయ్యింది. వాటిలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేడయ్యాక తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగనే మినప్పప్పు. ఈ మినప్పప్పు ఇలా వేయించుకోవడం వల్ల ఆయిల్లో చాలా టేస్టీగా ఉంటుందండి. అవి కరకర అంటూ ఉంటాయి మధ్యలో. ఇలా మినప్పప్పుని స్కిప్ చేయకోకుండా ఇలా వేసుకోవడానికి ట్రై చేయండి. తర్వాత అవి కొద్దిగా వేగిన తర్వాత మనం ముక్కగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్, పచ్చిమిర్చి వేసేసుకొని బాగా కలుపుకుంటున్నాను. వీటిని ఎక్కువ వేగాల్సిన అవసరం లేదండి. కొద్దిగా దూరగా వాటిలోని పచ్చివాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత పచ్చి కరివేపాకును కూడా వేసేసుకొని నేను కలుపుకుంటున్నాను. చూడండి నేను వడగట్టిన తర్వాత బొబ్బర్లన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట. తర్వాత చూడండి మనకి ఇలా వేగితే చాలండి, ఇంకా సరిపోతుంది మనకు. ఎందుకంటే ఆ ఆనియన్ కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అలా పచ్చివాసన పోయి ఈ అలసందల గుగ్గుల్లో అక్కడక్కడ తగులుతూ ఆ ఆనియన్ అనేది చాలా టేస్టీగా ఉంటుందంటే పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. బాగున్నాయి అనేసి. పిల్లలనే కదండి, పెద్దలు వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళు చాలా చక్కగా తీసుకోవచ్చు. ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి, అలానే కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. మనం రైస్ కాదు కదండి ఇవి తినడం. అలానే కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, చాలా విటమిన్స్ కూడా వీటిలో ఎక్కువగా ఉంటాయి. ఇలా ఆనియన్ కొద్దిగా వేగిన తర్వాత ఇంకా వేసేసుకొని బాగా కలుపుకోవడం అనమాట. ఇంకా మనం ఒక్క 5 మినిట్స్ అలా పెట్టేసి మంటంలో సిమ్లో పెట్టేసి అలా వేయించుకుంటే సరిపోతుందండి. ఇంకా మళ్ళీ ఆ సెగకే అవన్నీ కూడా వేగిపోతాయి అన్నమాట. తర్వాత నేను ఇక్కడ అన్నీ కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటున్నానండి. ఇలా 2 కప్పులు తినాలని నేను బొబ్బర్లు ఫస్ట్ 1 కప్పు తినేసాను. మళ్ళీ తర్వాత బాగున్నాయనేసి, బాగా టేస్టీగా ఉన్నాయనేసి ఇంకా 2వ కప్పు కూడా తినేసాను. వెయిట్ లాస్లో ఉన్నాము, అవి తినకూడదు ఇవి తినకూడదు అని ఏమీ లేదండి. అన్నీ లిమిటెడ్గా తింటూ మనం వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. పొట్ట మార్చుకోకుండా, నోరు కట్టేసుకోవాల్సిన అవసరం లేకుండా అన్నీ తింటూనే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి. సింపుల్గా ఉంటుంది వెయిట్ లాస్ అనేది, హెవీగా లేకుండా. అయితే వర్కౌట్ అనేది కంపల్సరీగా చేసుకోవాలండి. 1/2 అవర్ అనేది కంపల్సరీగా వర్కౌట్ చేసుకుంటూ అన్నీ తింటూనే వెయిట్ లాస్ అవ్వడానికి ట్రై చేయండి.
వీక్లీ 1 kg అండి చాలు, ఇంకా ఏం పెద్దగా తగ్గాల్సిన అవసరం లేదండి. వీక్లీ 1 kg తగ్గితే మనం ఆటోమేటిక్గా తగ్గిపోతాం. వన్ మంత్ కల్లా 4 kgs. తర్వాత నేను తిని బయటికి వచ్చేసరికి కూడా వర్షం పడుతూనే ఉందండి. తర్వాత డిన్నర్లోకి వచ్చేసి నేను డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానండి. డ్రై ఫ్రూట్స్ మార్నింగే నానబెట్టుకున్నాను అనమాట. 6 బాదం పప్పులు, 2 జీడిపప్పులు, 10 కిస్మిస్లు, 10 శనక్కాయ పప్పులు అనమాట. ఇంకా వాటితో పాటు ఒక బనానా. వీడియో ఇస్తే లైక్ చేయడం మర్చిపోద్దు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.